హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బుజ్జి. ఇవాళ మనం డోంట్ కమ్ హోమ్ థాయ్ సిరీస్ పార్ట్ 2 ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. పార్ట్ 1లో మనం చూసాం కదా, వారి వాళ్ళ కూతురు మిస్ అయిపోతుంది. ఇప్పుడు పార్ట్ 2లో వారి కూడా మిస్ అయిపోతుంది. ఆ ఇంట్లో తల్లి కూతురు ఇద్దరూ కనిపించకుండా పోతారు. ఇంతకీ వాళ్ళిద్దరూ అలా కనిపించకుండా ఎక్కడికి వెళ్తారు అనేది ఈ పార్ట్ 2లో చెప్తాను, వినండి. పార్ట్ 1లో మనం చూసాం కదా, వారి పోలీస్ వాళ్ళ ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు అంటారు, చూడు వారి, మీతో పాటు కూతురు ఉన్నట్టుగా మాకైతే ఎవిడెన్స్ ఏమీ దొరకలేదు. అలాగే మేము సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేసి చూసాం. ఆ కార్లో మీ కూతురు అయితే మాకు కనిపించలేదని చెప్తారు. అప్పుడు మేడం, నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమే మేడం అని చెప్పి వారి ఏడుస్తూ ఉంటుంది. తన కూతురు బ్యాక్ సీట్లోనే ఉంది అని చెబుతూ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళిద్దరూ హైడ్ అండ్ సీక్ ఆడుకోవడం వల్ల వాళ్ళ కూతురు బ్యాక్ సీట్లో దాక్కుంటుంది. సో అందుకని కెమెరాలో కనిపించదన్నమాట అని చెప్పి చాలా సీరియస్గా చెప్తూ ఉంటుంది. అలా ఉన్నట్టుండి సీరియస్ అవ్వడంతో ఫా అంటుంది, సరే వారి, కొంచెం కూల్ అవ్వు, అక్కడ కూర్చో, నీ డ్రెస్కి బ్లడ్ అంటుకునింది కదా, ఆ డ్రెస్ని మాకు ఇస్తావా, దాన్ని మేము టెస్ట్కి పంపించాలి, ఆ బ్లడ్ నీదో కాదో మేము చెక్ చేస్తామని చెప్తుంది. దాంతో వారికి అంతా అర్థమవుతూ ఉంటుంది. ఈ పోలీస్ వాళ్ళు నన్ను నమ్మట్లేదు, నేను ఎంత చెప్పినా నా మాట వినట్లేదు అని తన డ్రెస్ పీస్ని అయితే చింపి ఇస్తుంది. దానికి బ్లడ్ అంటుకొని ఉంటుంది కదా, సో ఆ పార్ట్ని మాత్రం చింపేసి వాళ్ళకి ఇస్తుంది. ఆ తర్వాత ఫా మళ్ళీ మిన్ గురించి అయితే అడుగుతుంది. అప్పుడు వారి మళ్ళీ తన ఫ్లాష్ బ్యాక్ని అయితే గుర్తుకు తెచ్చుకుంటుంది. ఫ్లాష్ బ్యాక్లో తను చాయ్ అయితే షూట్ చేస్తుంది కదా, ఆ బుల్లెట్ వెళ్ళి కబోర్డ్కి తాగుతుంది. ఆ కబోర్డ్లో తన కూతురు అయితే ఉంటుంది. ఆ కబోర్డ్లో తన కూతురు కింద కూర్చోవడం వల్ల ఆ బుల్లెట్ అయితే పైనుంచి వెళ్ళిపోతుంది. సో తన కూతురు అయితే అక్కడ బ్రతికే ఉంటుంది. తన కూతురే కాదు, ఆ చాయ్ గాడు కూడా బ్రతికే ఉంటాడు. అప్పుడు తను డైవర్స్ అడుగుతూ చాలా ఏడుస్తూ, ప్లీజ్ నన్ను నా కూతుర్ని వదిలేయి, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం అని అడుగుతుంది. అవునా వారి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోతావా, వెళ్ళు, నేను నిన్ను పట్టుకుంటా అని చెప్పి ఆయన అంటాడు. ఇక ప్రెజెంట్కి వచ్చేస్తే వారి చాలా ఏడుస్తూ పాపం ఏం చేయాలో కూడా తనకైతే అర్థం కాదు. అలాగే పోలీస్ వాళ్ళకి ఎలా నిరూపించాలో కూడా తెలియదు. వెంటనే వాళ్ళ హస్బెండ్ చాయ్కి కాల్ చేసి అతనితో మాట్లాడుతూ, హే, నువ్వు మా ఇంటికి వచ్చి నా కూతుర్ని తీసుకెళ్ళావా చెప్పు అని ఫోన్లో అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ తీసుకొని ఆ చాయ్ గాడితో మాట్లాడుతూ, చూడండి సార్, వారి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది, మీకు వారికి ఏంటి సార్ సంబంధం అని అడిగితే నేను తన హస్బెండ్ని అని చెప్తాడు. అవునా, మరి ఇప్పుడు మీ కూతురు ఎక్కడ ఉంది అని అడిగితే కోర్స్ తనతోనే ఉంది కదా, తన దగ్గర లేదా అని చాయ్గాడు అంటాడు. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నారు, ఇంతకీ మా పాప ఎక్కడ ఉంది అని అడిగితే, చూడండి సార్, మీ కూతురు మిస్ అయిపోయింది, అందుకే తను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చింది. అలాగే మీ దగ్గర ఫొటోస్ ఏమైనా ఉంటే మాకు పంపిస్తారా అని అడుగుతుంది. నిజం తెలుసుకున్న చాయ్కి చాలా కోపం వచ్చేసి వారిని చాలా తిడుతూ, అసలు నువ్వు ఏం తల్లివే, ఒక బిడ్డను కూడా కాపాడుకోలేకపోయావు అని చెప్పి ఫోన్లో చాలా తిడుతూ ఉంటాడు. ఇక ఆ చాయ్గాడి గురించి ఇన్స్పెక్టర్కి అర్థమైపోయి వెంటనే ఫోన్ అయితే కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన కాసేపటి తర్వాత ఫోటో అయితే పంపిస్తాడు. ఆ ఫోటోని చూసి ఫా మరియు టాయ్ ఇద్దరూ షాక్ అవుతారు. ఎందుకంటే
ఇప్పుడు పంపించిన ఫోటో ఉంది కదా మిన్‌ది. ఆ మిన్ ఫోటో సేమ్ వారి ఫోటోలాగే ఉంటుంది. అంటే చిన్నప్పటి వారి ఫోటోని తీసుకొచ్చి, అలాగే మిన్ ఫోటోని తీసుకొచ్చి పక్కన పక్కన పెట్టి అలా చూస్తూ ఉంటారు. ఆ ఫోటోలో ఉన్న ఇద్దరు సేమ్ టు సేమ్ ఉంటారు. అందుకే పోలీస్ వాళ్ళు చాలా షాక్ అయిపోతారన్నమాట. ఇక మిన్ నిజంగానే తప్పిపోయి ఉంటుందని అనుకుంటుంది. వెంటనే ఒక టీమ్‌ని అరేంజ్ చేసి వారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా కూడా వెతికిస్తూ ఉంటుంది. కానీ ఎంత వెతికినా కూడా మిన్ అయితే కనిపించదు. అలా కొంచెం దూరం వెళ్ళి చూస్తే అక్కడ ఒక కెనాల్ లాంటిది కనిపిస్తుంది. ఆ కెనాల్‌లో ఏమైనా పడిపోయి ఉండొచ్చని చెప్పి ఆ కెనాల్ మొత్తం వెతికిస్తూ ఉంటారు. ఇటువైపు అలాగే వారి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు వారి, నీ కూతురు సేమ్ నీలాగే ఉంది. చిన్నప్పుడు నువ్వు ఎలాగున్నావో ఇప్పుడు నీ పాప కూడా అలాగే ఉంది కదా అని మాట్లాడుతూ ఉంటుంది. అవును మేడం, చాలామంది అలాగే అంటున్నారు. నా పాప సేమ్ నాలాగే ఉందని. అయినా నేను నా కూతుర్ని ఇక్కడికి తీసుకురాకుండా ఉండాల్సింది. ఇక్కడికి తీసుకొచ్చి చాలా పెద్ద తప్పు చేశానని చెప్తుంది. లేదు వారి, నీ కూతుర్ని తీసుకొచ్చి మంచి పనే చేశావులే. ఎందుకంటే మీ ఆయన ఒక బ్యాడ్ ఫెలో కదా. సో అందుకే పర్లేదులే, మంచి పని చేశావు అని చెప్తుంది. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సడన్గా భారీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. వెంటనే ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్తారు. వారి ఏమో అక్కడ ఉన్న విండోస్ అన్నీ క్లోజ్ చేస్తూ ఉంటుంది. ఇటువైపు ఇల్లు మొత్తం తిరుగుతూ అక్కడ ఉన్న సీక్రెట్ డోర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఆ డోర్కి అయితే లాక్ వేసి ఉంటుంది. వెంటనే వారిని పిలిచి ఈ డోర్ ఏంటని చెప్పి అడుగుతుంది. సరిగ్గా అప్పుడే టాయ్ గాడు కాల్ చేసి, మేడం మాకు కెనాల్‌లో ఒక డెడ్ బాడీ దొరికిందని చెప్తాడు. అవునా? ఆ డెడ్ బాడీ ఎవరిది అని అడిగితే, మేడం చూస్తుంటే ఇది ఆవు డెడ్ బాడీలా ఉంది, మనిషిది కాదని చెప్తాడు. అది వినగానే అక్కడే ఉన్న వారి కొంచెం ఊపిరి పీల్చుకుంటుంది. ఎందుకంటే తను అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ డెడ్ బాడీ తన కూతురిది అనుకొని చాలా భయపడిపోతూ ఉంటుంది. సో నిజం తెలియగానే వారి కొంచెం కూల్ అవుతుంది. ఇక కాల్ మాట్లాడడం అయిపోయాక వారిని పిలిచి ఆ డోర్ని ఓపెన్ చేయమని అడుగుతుంది. వారి కీస్ తీసుకొచ్చి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ లాక్ ఓపెన్ అవ్వదు. ఇక ఒక రాడ్ తీసుకొని వచ్చి అక్కడున్న లాక్ని పగలగొట్టి కిందకు వెళ్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి మెట్లు కనిపిస్తాయి. ఆ మెట్లు దిగుతూ ఉండగా వెనకాల దెయ్యం అయితే కనిపిస్తుంది. అంటే వాళ్ళు చూడరు, మనకి చూపిస్తారు. సో అలా దిగుతూ దిగుతూ బేస్మెంట్కి అయితే వెళ్తారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళకి వారి ఈ రూమ్ గురించి నీకు తెలుసా అంటే, లేదు మేడం, ఈ రూమ్ గురించి నాకు ఏమీ తెలియదు. అలాగే మా అమ్మ కూడా నాకు ఎప్పుడూ చెప్పలేదు అంటుంది. అక్కడే వాళ్ళకి బ్లడ్ స్టెయిన్స్ అయితే కనిపిస్తాయి. ఆ బ్లడ్ కూడా మొత్తం ఎండిపోయి ఉంటుంది. సో వాళ్ళిద్దరికీ అసలు ఇక్కడ ఏం జరిగిందో కూడా అర్థం కాదు. ఆ బ్లడ్ ముందట వాళ్ళకి ఒక ల్యాబ్ పాడైతే కనిపిస్తుంది. ఆ ల్యాబ్‌ని చూసి వాళ్ళిద్దరూ చాలా షాక్ అయిపోతారు. అసలు ఇక్కడ ఏం చేసి ఉంటారు అని చెప్పి ఆ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన టీం మొత్తాన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. టయ టాయ్ వచ్చేసి అక్కడ ఫొటోస్ అన్నీ తీస్తూ ఉంటాడు. ఆ బ్లడ్‌ని చూసి ఈ బ్లడ్ వచ్చేసి చాలా ఓల్డ్ బ్లడ్ అని చెప్తాడు. అప్పుడు అంటుంది, చూడు వారి, ఇంతకు ముందు నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? అలాగే ఈ ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని అడిగితే, నాకేం తెలుసు మేడం, నేను ఇంటి నుంచి వెళ్ళిపోయి 30 ఇయర్స్ అవుతుంది. 30 ఇయర్స్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను రావడం అయితే, కానీ నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు అని చెప్తుంది. ఆ తర్వాత అక్కడున్న ల్యాబ్‌ని చూసి ఆ ల్యాబ్ పైన ఒక మార్క్ అయితే కనిపిస్తుంది. ఆ మార్క్ కూడా చాలా విచిత్రంగా రౌండ్‌గా ఉంటుంది. ఆ మార్క్‌ని చూసి టాయ్ అంటాడు, మేడం మేబీ అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యిందేమో, అందుకే ఆ మార్క్ వచ్చిందేమో అని చెప్తాడు. అవునా అని చెప్పి
వారితో మాట్లాడుతూ, చూడండి వారి, ఈ మార్క్ పైన ఏ రూమ్ ఉంది అని చెప్పి అడిగితే, లివింగ్ రూమ్ ఉంది మేడం అని చెప్తుంది. సరే అని చెప్పి పైకి వెళ్ళి ఆ లివింగ్ రూమ్ మొత్తం చూస్తూ ఉంటారు. ఆ లివింగ్ రూమ్‌లో వాళ్ళకి ఒక ఫోటో అయితే కనిపిస్తుంది. ఆ ఫోటో గురించి వాళ్ళతో చెప్తూ, ఈయన మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఈ ఇంటిని కట్టించింది కూడా ఇతనే, ఇల్లు కట్టి దాదాపు 100 సంవత్సరాలవుతుంది, ఈయన పోర్చుగీస్ అని చెప్తుంది. ఆ తర్వాత కింద ఉన్న మ్యాట్‌ని తీసేసి ఆ బ్లాక్ మార్క్‌నయితే చూస్తూ ఉంటుంది. ఆ మార్క్ వచ్చేసి పైన ఫ్లోర్‌కి కూడా ఉంటుంది. వెంటనే పైకి వెళ్ళి ఆ మార్క్‌నయితే చూస్తూ ఉంటారు. ఆ మార్క్ వచ్చేసి పై కబోర్డ్ ఉంటుంది కదా! ఆ కబోర్డ్ కింద అయితే ఉంటుంది. ఆ పాప అదే కబోర్డ్ నుంచి అయితే తప్పిపోతుంది. ఇక అదే రూమ్‌లో మిన్ తప్పిపోతుంది కదా! మళ్ళీ ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని. అప్పుడు ఫాకి బెడ్ మీద హెయిర్ అయితే కనిపిస్తుంది. ఆ హెయిర్ నీదా అని వారిని అడిగితే, లేదు మేడం, ఈ బెడ్రూమ్‌లో నేను కూడా పడుకుంటాను. మేబీ నాది కూడా కలిసి ఉండొచ్చు అని చెప్తుంది. అవునా, సరే అని చెప్పి టాయ్ గాడిని పిలిచి, హే టాయ్, నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి ఆ మిన్ టూత్ బ్రష్ని తీసుకొని రా అని చెప్తుంది. సరే అని చెప్పి ఆ బ్రష్ని తీసుకొచ్చి చూపిస్తాడు. ఆ బ్రష్ని ఒక పోలీస్ ఆఫీసర్కి ఇచ్చి దీన్ని DNA టెస్ట్ చేయమని చెప్పి పంపిస్తాడు. ఇక మన వారి ఏమో తన కూతురు బెడ్ మీద కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఫా అంటుంది, చూడు వారి, కాసేపైనా పడుకో, అసలే నీకు 2 డేస్ నుంచి నిద్ర లేదు. సరిగ్గా నీ కూతురు కోసం ఈ విలేజర్స్ అలాగే మా పోలీస్ వాళ్ళు వెతుకుతున్నారు కదా! ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీ కూతురు దొరుకుతుంది అని చెప్తుంది. ఇక ఫాకి హాస్పిటల్‌కి వెళ్ళే టైం అయితే అవుతుంది. సో, వెంటనే తను హాస్పిటల్‌కి వెళ్ళాలి అనుకుంటుంది. అప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక పెద్ద కార్ అయితే వస్తుంది. ఆ కార్‌ని చూసి ఫా మరియు టా టాయ్ మాట్లాడుకుంటూ, మేడం, అంత లగ్జరీ కార్ ఎవరికి ఉంటుంది ఈ విలేజ్‌లో ఎవరికి అయితే ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఆయన సిటీ నుంచి వచ్చే ఉంటారు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ కార్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి హాస్పిటల్‌కి వెళ్ళి తన ప్రెగ్నెన్సీ ఎలా ఉంది అని చెప్పేసి టెస్ట్ చేసుకుంటూ ఉంటుంది ఫా. డాక్టర్ చెక్ చేసి ఆ బేబీ చాలా హెల్తీగా ఉందని చెప్తుంది. ఇటువైపు పోలీస్ వాళ్ళందరూ చుట్టుపక్కల మొత్తం వెతికి వారి దగ్గరికి వచ్చి, మేడం, మీ పాప కోసం మొత్తం అంతా వెతికాం, చూసాం, కానీ తను ఎక్కడ కూడా మాకు కనిపించలేదు. అలాగే చాలా దూరం కూడా వెళ్ళి చూసాం, అయినా కూడా అక్కడ లేదు. మేబీ తను ఈ ఫారెస్ట్‌లో లేదనుకుంటా, తను ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉంటుందని చెప్తారు. అది వినగానే వారి చాలా ఏడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక టాయ్ మినీని వెతకడానికి వచ్చిన వాళ్ళందరినీ పంపించేసి అతను కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. సో, ఇప్పుడు వారి ఇంటి దగ్గర ఎవరు కూడా ఉండరు. అందరూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అదే రోజు నైట్ వారి స్నానం చేసి తన కూతురి గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వారి ఇంట్లో ఎవరో పరిగెడుతున్నట్లుగా సౌండ్ వినిపించి, మిన్ అనుకొని, బేటా నువ్వు వచ్చేసావా అని చెప్పి మిన్ని పిలుస్తూ ఉంటుంది వారి. ఎంత పిలిచినా కూడా తనకి ఎవరూ కనిపించరు, కానీ సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుంది. ఇక వారికి ఏం చేయాలో అర్థం కాక ఒక గన్ తీసుకొని వెంటనే ఫోన్ నెంబర్కి కాల్ చేసి తనతో మాట్లాడుతూ, మేడం, నా ఇంటికి ఎవరో వచ్చారు, నా ఇంట్లోనే తిరుగుతున్నారు అని చెప్తుంది. అవునా, నేను వస్తున్నాను, నువ్వు ఏమీ చెయ్యకు, సరేనా, అక్కడే ఉండు అని చెప్తుంది ఫా. సరే మేడం, మీరు ఫాస్ట్గా వచ్చేయండి, ఆలోపు నేను వెతికి చూస్తా అని చెప్తుంది వారి. అప్పుడు మళ్ళీ ఇంట్లో ఏమో వింతగా సౌండ్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. సో, వారి కూడా గన్ పట్టుకొని అలా ముందుకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక కిటికీ అయితే కొట్టుకుంటూ ఉంటుంది. సో, వెంటనే ఆ కిటికీని అయితే సెట్ చేస్తుంది వారి. ఆ తరువాత వారి అలా ముందుకు వెళ్తూ ఉండగా బేస్మెంట్ రూమ్ నుంచి బ్లూ లైట్ అయితే కనిపిస్తుంది. ఆ లైట్‌ని చూసి బేస్మెంట్ డోర్‌ని ఓపెన్ చేసి కిందకు వెళ్తున్నప్పుడు తన
తన కూతురు వాయిస్ అయితే వారికి వినిపిస్తుంది. తన కూతురు వచ్చేసి హైడ్ అండ్ సీక్ కార్డ్‌తో 1-20 అయితే లెక్క పెడుతూ ఉంటుంది. తన కూతుర్ని చూసిన ఆనందంలో మిన్ ఆగు నాన్న అని చెప్పి అరుస్తూ ఉంటుంది. కానీ మిన్ ఏమో ఆ మాస్క్ పెట్టుకొని అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతుంది. తను కూడా తన కూతుర్ని వెతుక్కుంటూ అలా పైకి బెడ్‌రూమ్‌కి అయితే వెళ్తుంది. ఆ బెడ్‌రూమ్‌లో కబోర్డ్ ఉంటుంది కదా! అదే కబోర్డ్ నుంచి తన కూతురైతే మిస్ అయిపోతుంది. సో, ఇప్పుడు అదే కబోర్డ్ దగ్గర నుంచి బ్లూ లైట్ అయితే వస్తూ ఉంటుంది. అలాగే వస్తువులన్నీ గాలిలో లేస్తాయి. సో, తను ఆ కబోర్డ్‌లో ఏముందా అని డోర్ ఓపెన్ చేస్తుంది. అలా తన డోర్ ఓపెన్ చేయగానే అక్కడి నుంచి వారి కూడా మాయమైపోయి ఒక ఎంప్టీ స్పేస్‌లో అయితే పడిపోతుంది. అక్కడి నుండి నేరుగా మళ్ళీ ఆ బేస్మెంట్ కింద ఉన్న ల్యాబ్‌లో అయితే పడిపోతుంది. అక్కడ పడిన వెంటనే వారి షాక్ అయిపోతుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే మనకి 23 ఫిబ్రవరి 1991 సీన్‌ని చూపిస్తారు. ఈ స్టోరీ వచ్చేసి అదే ఇంట్లో జరుగుతుంది. బట్ ఆ ఇయర్ వచ్చి 1991లో బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. అసలు వాళ్ళు ఎలా మిస్ అయిపోయారు అనే దానికి ఈ 1991కి సంబంధం అయితే ఉంటుంది. సో, అందుకే జాగ్రత్తగా వినండి. ఈ 1991లో మనకి వారి వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. తన పేరు వచ్చి పనిత. పనిత వచ్చేసి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో సీనియర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే తనకి ఒక చక్కటి ఫ్యామిలీ ఉంటుంది. తన కూతురు పేరు వచ్చేసి వారి, అలాగే వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి వాట్. ఆ ఇంట్లో ఇద్దరు పనోళ్ళు ఉంటారు. ఒకటొచ్చి మన నాటి అంకుల్, తన వైఫ్, నాటి అంకుల్ వైఫ్. బట్ ఇప్పుడు యంగ్‌గా ఉంటాడు. ఎందుకంటే ఇది 1991 కదా! నాటి అంకుల్ పనితాకి డ్రైవర్‌గా ఉంటూ తన బాధ్యతలన్నీ చూసుకుంటూ ఉంటాడు. అతని వైఫ్ ఏమో వారిని చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే పనితాకి చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది. అందుకే తన కూతుర్నైతే పట్టించుకోదు. అలాగే హస్బెండ్‌ని కూడా సరిగ్గా చూసుకోదు. సో, మొత్తానికి వాళ్ళిద్దరూ ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నట్లు ఉంటారు. ఎందుకంటే తను ఎప్పుడు చూసినా పని మీద బయటికి వెళ్తూనే ఉంటుంది. అలా ఒకరోజు పనిత తన కూతుర్ని తీసుకొని బీచ్‌కి ఆహ్, బీచ్‌కి అయితే తీసుకెళ్దాం అనుకుంటుంది. సో, వారికి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బీచ్‌కి వెళ్ళడానికైతే రెడీ అవుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే పనితాకి తన ప్లాంట్ నుంచి కాల్ వస్తుంది. ప్లాంట్‌లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని చెప్పి తన క్లయింట్ అయితే కాల్ చేస్తాడు. సో, ఈ విషయం తెలుసుకున్న పనిత వెంటనే నాటిని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్తూ ఉంటుంది. అప్పుడు నాటి అంటాడు, మేడం ఈరోజు బీచ్‌కి వెళ్దాం అనుకున్నాం కదా! మళ్ళీ ప్లాన్ ఎందుకు చేంజ్ చేశారు అని. వారి చాలా బాధపడుతుంది కదా అని చెప్తాడు. బీచ్‌కి ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చులే, నాకు చిన్న పని ఉంది, ఫాస్ట్‌గా వెళ్ళు అని చెప్తుంది. సరే అని చెప్పేసి నాటి తీసుకెళ్తూ ఉంటాడు. ఇటువైపు ఇంట్లో ఉన్న వారి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి వాళ్ళమ్మని చూస్తూ అలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఏడవకు బేటా, నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పి తనను కూల్ చేస్తూ ఉంటాడు. అయినా కూడా వారి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మనకి ఒకటైతే అర్థమవుతుంది. ఎప్పుడు చూసినా వాళ్ళ డాడీ తనకు తోడుగా ఉంటాడు. ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మ ప్రేమగా దగ్గరకు కూడా తీసుకోదు. సో, అందుకే వారికి అమ్మ ప్రేమ లేక పాపం అలా తయారైపోయింది అన్నట్టు. ఎందుకంటే డాడీ మాత్రమే తనని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఆ కేర్ టేకర్స్ కూడా తనని ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అయితే టైం స్పెండ్ చేయదు ఆ పాపతో. ఇటువైపు పనిత తన ప్లాంట్‌కి అయితే వచ్చేస్తుంది. రాగానే అక్కడ ఉన్న ప్రాబ్లమ్‌నైతే చెక్ చేస్తుంది.
అక్కడ ఒక మిషన్ పాడైపోయింది. సో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ అయితే చేస్తుంది. రీస్టార్ట్ చేసేటప్పుడు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అక్కడ ఒక పోర్టల్ అయితే ఏర్పడుతుంది. ఆ పోర్టల్ రౌండ్గా బ్లూ కలర్లో ఉంటుంది. ఏంటబ్బా అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఆ పోర్టల్ నుంచి ఒక హీల్ అయితే తన దగ్గర పడిపోతుంది. ఆ హీల్ని చూసి తను ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతుంది. ఎందుకంటే సేమ్ అలాంటి హీల్సే తనైతే వేసుకొని ఉంటుంది. సో అందుకే ఆ హీల్ని చూసి చాలా షాక్ అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అని వెంటనే ఆ హీల్ని పట్టుకొని ఆలోచిస్తూ ఆ పోర్టల్ వైపు అయితే చూస్తుంది. కానీ అక్కడ ఆ పోర్టల్ అయితే కనిపించదు. ఇక ఇంటికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వారి ఎలీస్ వండర్ల్యాండ్ బుక్ని తీసుకొని వచ్చి అమ్మ నాకు ఈ కథ చెప్పవా అని అడుగుతుంది. కానీ వనిత చాలా బిజీగా ఉండడం వల్ల లేదమ్మా నేను ఇప్పుడు చెప్పలేను, నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తుంది. దాంతో వారికి చాలా బాధేసి ఆ బుక్ని తీసుకెళ్ళి కబోర్డ్లో అయితే పడేస్తుంది. అప్పుడు వారి వాళ్ళ నాన్న వచ్చి ఆ బుక్ని తీసుకొని వారికి ఆ కథ చెప్తూ ఉంటాడు. అప్పుడు వారి ఆ బుక్ మీద వారి అని పేరు అయితే రాస్తుంది. అలా కథ వింటూ వింటూ తను పడుకుండిపోతుంది. అంతేకాని వాళ్ళ అమ్మ అయితే తన దగ్గరికి రాదు. అదే రోజు నైట్ వనిత వాళ్ళ ఆయనతో అయితే గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆయన అంటాడు, ఏంటి వనిత ఇది, నీ కూతురు పుట్టి 5 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా నువ్వు ఇంకా ప్రేమగా చూసుకోవట్లేదు ఏంటిది అని చెప్పి తనని తిడుతూ ఉంటాడు. వాళ్ళు తిట్టుకోవడం మొత్తం వారికి వినిపించి వాళ్ళ దగ్గరికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. దాంతో వనితకి ఏం చేయాలో అర్థం ముందుకు వెళ్ళి చాలా కొట్టుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వనిత వాళ్ళ ఆయన్ని తీసుకొని అలాగే పాపని తీసుకొని బీచ్కి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో వనితకి ఉన్నట్టుండి చాలా కోపం అయితే వచ్చేస్తుంది. సో కార్ని పక్కన ఆపేసి పక్కకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వారి అడుగుతుంది, ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ ఉన్నప్పుడు సడన్గా ఒక పెద్ద ట్రక్ వచ్చేసి ఆ కార్ని గుద్దేస్తుంది. అలా వనిత కళ్ళ ముందే వారి అలాగే వాళ్ళ ఫాదర్ స్పాట్ డెడ్ అయితే అయిపోతారు. అంటే చనిపోతారు వాళ్ళిద్దరూ. అది చూసి వనిత చాలా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ చనిపోయింది March 14, 1991. ఈ ఇయర్ని వనిత చాలా గట్టిగా గుర్తుపెట్టుకుంటుంది. ఎప్పుడు చూసినా March 14, 1991 అని మాట్లాడుకుంటూ ఉంటుంది. సో బాగా గట్టిగా గుర్తుపెట్టుకుంటుంది ఆ డేట్ని, అలాగే ఇయర్ని. ఇక వాళ్ళిద్దరికీ అంత్యక్రియలు కూడా అయిపోతాయి. అప్పుడే మనకి వారి ఫోటోని అలాగే వాళ్ళ నాన్నగారి ఫోటోని చూపిస్తారు. ఈ 2 ఫొటోస్ కూడా మనం ఫ్యూచర్లో చూసాం. అదే ఆ రోజు వారి తీస్తుంది కదా బయటకి ఒక అమ్మాయి ఫోటో అని చెప్పి, ఆ అమ్మాయి ఎవరో కాదు వారినే ఆ ఫోటోలో ఉంది. వారి అలాగే వాళ్ళ నాన్నగారు. ఇక వనిత విషయానికి వస్తే తన కూతురు వారి అలాగే తన హస్బెండ్ చనిపోయాక మెంటల్గా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడు చూసినా అంతా పిచ్చి పిచ్చిగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అయినా కూడా సెట్ అవ్వదు. అలా ఒకరోజు మళ్ళీ ప్లాంట్కి వెళ్ళి March 14, 1991 అని చెప్పి ఆ బుక్లో అయితే రాసుకుంటూ ఉంటుంది. పదే పదే అదే డేట్ని అలాగే అదే ఇయర్ని ఆ బుక్లో అయితే రాస్తుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చి చాలా ఏడుస్తూ వాష్రూమ్లో ఉన్న అద్దాన్ని అయితే పగలగొడుతుంది. ఆ అద్దాన్ని మనం ఫ్యూచర్లో చూసాం. ఫ్యూచర్లో కూడా పగిలి ఉంటుంది కదా. సో అదే అద్దాన్ని వనిత అయితే పగలగొట్టి ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వనిత డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన కూతురు గురించి మాట్లాడుతూ, నేను నా కూతుర్ని చంపేశాను, నేను ఒక ఈవిల్ తల్లిని, నా కూతుర్ని సరిగ్గా చూసుకోలేదు, ఎలాగైనా నా కూతురు నాకు కావాలి అని చెప్పి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది. డాక్టర్ అంటాడు, చూడు తల్లి, మనం చనిపోయిన వాళ్ళని వెనక్కి తీసుకురాలేం, అలాగే బ్రతుకున్నప్పుడే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి తనని పంపించేస్తాడు. డాక్టర్ అలా చెప్పగానే వనిత చాలా బాధేసి వెంటనే చావాలని డిసైడ్ అవుతుంది. సో అందుకే తను కట్టించిన డ్యామ్ దగ్గరికి వెళ్ళి
పైకి నిల్చొని దూకుదామని ట్రై చేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే ఆ పోర్టల్ అయితే ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వనిత వేసుకున్న హీల్ అనుకోకుండా జారిపోయి ఆ పోర్టల్‌లో పడిపోతుంది. అదే హీల్‌ని మనం పాస్ట్‌లో చూసాం. అదే ఆ రోజు ఒక మిషన్ ఫెయిల్ అయిందని చెప్పేసి వనిత వెళ్ళి చెక్ చేస్తుంది కదా! అప్పుడు ఉన్నట్టుండి అక్కడ ఒక పోర్టల్ ప్రత్యక్షమై వనితకి ఒక హీల్ అయితే ఇస్తుంది కదా! అదే హీల్. సో, ఆ హీల్ వచ్చేసి ఫ్యూచర్ నుంచి పాస్ట్‌కి అయితే వచ్చేసిందన్నమాట. ఇక ఇదంతా చూస్తున్న వనితకి ఒక ఆలోచన అయితే వస్తుంది. వెంటనే ఒక పెద్ద జనరేటర్‌ని తీసుకొచ్చి తన ఇంటి దగ్గరలో పెట్టిస్తుంది వనిత. మొత్తం అంతా సెట్ చేసుకున్న తరువాత చనిపోయిన తన కూతుర్ని అలాగే హస్బెండ్‌ని బ్రతికించాలనుకుంటుంది. అంటే వాళ్ళిద్దరిని టైమ్ ట్రావెల్ చేయించి ఫ్యూచర్‌లోకి తీసుకురావాలనుకుంటుంది. సో, వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు మార్చ్ 14, 1991 కదా! సో, వాళ్ళిద్దరి ఫోటోస్ తీసుకొని ఆ ఫోటో మీద అదే డేట్‌ని అయితే వేసి అలా పక్కన పెట్టి ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నా కూతురు, నా హస్బెండ్ బతికి వస్తారని చెప్పి తనైతే గట్టిగా ఫిక్స్ అవుతుంది. వెంటనే తను ఒక బేస్మెంట్ కింద ల్యాబ్‌ని తయారు చేసి పవర్ జనరేట్ చేస్తుంది. ఆ పవర్ వల్ల ఒక పోర్టల్ అయితే ఫామ్ అవుతుంది. తన కూతుర్ని, హస్బెండ్‌ని తీసుకొస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతుంది వనిత. అందుకే అంతా సెట్ చేసుకున్న తర్వాత స్టార్ట్ చేసి చూస్తుంది. కానీ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయిపోతుంది. అలా మళ్ళీ ట్రై చేస్తుంది. సెకండ్ టైం సక్సెస్ అవుతుంది. వెంటనే తను డేట్ రాసుకున్న ఫోటోని తీసుకొని ఆ ల్యాబ్ పోర్టల్ కూర్చొని మార్చ్ 14, 1991 అని చెప్తూ ఉంటుంది. అలా తను చెప్తూ ఉన్నప్పుడు ఆ పోర్టల్ ఉన్నట్టుండి మాయమైపోతుంది. దాంతో వనిత ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న స్విచ్ బోర్డులని మొత్తం కొడుతూ పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటుంది. సడన్‌గా అప్పుడే ఒక పోర్టల్ ప్రత్యక్షమై ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఆ ల్యాబ్‌లో పడేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, వారి వాళ్ళ కూతురు మిన్. యెస్, మీరు విన్నది కరెక్టే. ఈ పాప వచ్చేసి 2024 నుంచి 1991కి అయితే షిఫ్ట్ అయిపోతుంది. అంటే మిన్ ఆ రోజు కనిపించకుండా పోతుంది కదా! సో, ఆ రోజు 2024 నుంచి 1991కి టైమ్ ట్రావెల్ చేసి అదే ఇంట్లో అదే పార్ట్‌లో అయితే పడిపోతుంది. ఇక ల్యాబ్‌లో ఉన్న మిన్‌ని చూసి వనిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, నా కూతురు రావాలి కదా! ఈ అమ్మాయి ఎవరో వచ్చింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే మిన్‌ని తీసుకెళ్ళి బెడ్రూమ్‌లో పడుకోబెట్టి తనని చూస్తూ చాలా ఏడుస్తూ ఉంటుంది. కాసేపు తర్వాత మిన్ లేచి చాలా ఏడుస్తూ వనితని చూసి, ఎవరు నువ్వు? మా అమ్మ ఎక్కడా? అని చెప్పి చాలా ఏడుస్తూ ఆ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మిన్ భయపడదు. ఎందుకంటే అదే ఇంట్లో ఉంటుంది కదా! తనకేం భయమైతే ఉండదు. వాళ్ళ అమ్మ కోసం అయితే వెతుకుతూ ఉంటుంది. ఇక ఇల్లు మొత్తం వెతికిన తర్వాత బయటకు వెళ్ళి కూడా చూస్తుంది. కానీ వాళ్ళ అమ్మ వారి ఎక్కడా కనిపించదు. దాంతో అక్కడే కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది. సో, వనిత వచ్చేసి మిన్ని ఇంట్లోకి తీసుకెళ్ళి తనకి స్నానం చేపిస్తూ ఈ అమ్మాయిని, "ఏ అమ్మాయి, నీ పేరేంటి చెప్పు" అని అడుగుతుంది. అప్పుడు మిన్ వచ్చేసి, "నా పేరు మిన్. నాకు 5 ఇయర్స్ ఉంటాయి" అని చెప్తుంది. ఆ పిల్లని చూసి వనితకి చాలా ముచ్చటేస్తుంది. సేమ్ నా కూతురు కూడా ఈ అమ్మాయి ఏజే ఉంటుంది కదా! అలాగే సేమ్ నా కూతురు ఈ అమ్మాయిలాగే ఉంటుంది కదా అని చెప్పి మిన్ని తన కూతురులా పెంచుకుంటూ ఉంటుంది. సో, మిన్ని వారిలాగా రెడీ చేస్తూ వారి డ్రెస్ తీసుకొచ్చి మిన్‌కి వేస్తూ ఉంటుంది. సో, మొత్తానికి తన కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది. ఎలాగో తన కూతురైనా వారిని ప్రేమగా చూసుకోలేదు. అందుకే ఈ మిన్ అయినా సరిగ్గా చూసుకుందామని చెప్పి సేమ్ తన కూతురులాగా చూసుకుంటూ ఉంటుంది. మిన్‌కి కూడా పెద్దగా భయం వేయదు. ఎందుకంటే అదే ఇంట్లో ఉంటుంది. అలాగే సేమ్ అమ్మలాగా చూసుకునే మరో అమ్మ దొరికింది. ఇంకెందుకు తనకి భయం? అందుకే ఏమీ ఏడవకుండా సైలెంట్‌గా ఉంటుంది. ఆ తర్వాత వనిత మిన్‌ని తీసుకొని షాపింగ్‌కి వెళ్తుంది. షాపింగ్‌కి వెళ్ళాక మిన్ ఒక డ్రెస్ అయితే కొనుక్కుంటుంది. ఈ డ్రెస్‌ని మనం 2024లో చూసాం.
నెక్స్ట్ షూస్ కొనివ్వడానికి ఒక స్టోర్‌కి అయితే తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ షాప్ ఆంటీ అడుగుతుంది, "చూడండి మీ కూతురు చాలా క్యూట్‌గా ఉంది. తనకి ఎన్ని ఇయర్స్" అని అడుగుతుంది. అప్పుడు వనిత ఈ అమ్మాయి నా కూతురు కాదని చెప్దాం అనుకుంటుంది. కానీ చెప్పలేక, "అవును ఈ అమ్మాయి నా కూతురే 5 ఇయర్స్ ఉంటుంది" అని చెప్తుంది. "అవునా మీ అమ్మాయి చాలా బాగుంది. అచ్చం మీలాగే ఉందని" చెప్తుంది. దాంతో వనిత తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. అక్కడే మిన్ పేపర్ డాల్స్‌ని అయితే చూస్తుంది. ఆ డాల్స్‌ని కొనివ్వమని వనితని అడుగుతుంది. సో, వనిత కూడా ఆ డాల్స్‌ని కొనిస్తుంది మిన్‌కి. ఆ డాల్స్‌ని చూసినప్పుడల్లా వాళ్ళ అమ్మ గుర్తొస్తూ ఉంటుంది మిన్‌కి. ఎందుకంటే మిన్ వాళ్ళ అమ్మతో అయితే ఆడుకుంది కదా ఆ డాల్స్‌తో, అందుకే. ఇక అలాగే పక్కనే ఉన్న ఒక మాస్క్ అయితే కనిపిస్తుంది. ఆ మాస్క్ మనం ఫ్యూచర్‌లో చూసాం. సో, ఆ మాస్క్‌ని పెట్టుకొని అలా ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇంటి దగ్గర నాటి అంకుల్ అలాగే తన వైఫ్ అయితే కనిపిస్తారు. నాటి అంటాడు, "మేడం మీరు ఎందుకు వెళ్లారు ఒంటరిగా? నేను కావాలంటే డ్రైవ్ చేసేవాడిని కదా" అని అంటే, "లేదు లేదు ఇది నా పర్సనల్ వర్క్ అందుకే నేను వెళ్ళాను" అని చెప్తుంది. "సరే మేడం ఈ పాప ఎవరు? నేనెప్పుడూ చూడలేదు. అలాగే మీరు కూడా ఎప్పుడూ ఇక్కడికి తీసుకురాలేదు. ఇంతకీ ఈ పాప ఎవరు అని అడిగితే అప్పుడు వనిత అంటుంది, ఈ అమ్మాయి మిన్. తన పేరెంట్స్ ఇక్కడ లేరు. అందుకే కొన్ని రోజులు నేను చూసుకుందామని చెప్పి తీసుకువచ్చా అని చెప్తుంది. కానీ వనిత చెప్పేది నాటి నమ్మడు. ఎందుకంటే ఆ అమ్మాయిని చూస్తే నాటికి కొంచెం డౌట్ వస్తుంది. అదే రోజు నైట్ వనిత అలాగే మిన్ ఇద్దరు డిన్నర్ చేస్తూ ఉంటారు. సేమ్ 2024లో మిన్ వాళ్ళ అమ్మ వారితో కూర్చొని డిన్నర్ చేస్తుంది కదా! అలాగే ఇప్పుడు వనితతో కలిసి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మిన్‌కి మళ్ళీ భయమేస్తుంది. ఎందుకంటే ఈసారి కూడా ఆ దెయ్యం వచ్చి నన్ను భయపెడుతుందేమో అని చెప్పి. అందుకే అలా భయపడుతూ ముందుకు చూస్తూ ఉంటుంది. కానీ ముందైతే ఏ దెయ్యం కనిపించదు. జస్ట్ వనిత మాత్రమే ఉంటుంది. డిన్నర్ చేశాక మిన్ వాళ్ళ అమ్మ వారికి కాల్ చేయాలనుకుంటుంది. సో, వెంటనే వనితతో చెప్తుంది. "సరే అమ్మ పద చేద్దాం" అని చెప్పి తనని టెలిఫోన్ దగ్గరకైతే తీసుకెళ్ళిపోతుంది. మిన్ ఆ టెలిఫోన్‌ని చూసి అసలు ఏంటిది నేనెప్పుడూ చూడలేదు అని వనితని అడిగితే, "అవునా నువ్వు ఎప్పుడూ చూడలేదా? సరే మీ అమ్మ నెంబర్ చెప్పు. ఎంత చెప్పు" అని అడుగుతుంది. మిన్ నెంబర్ చెప్పగానే వనిత ఆ నెంబర్‌కి ట్రై చేసి చూస్తుంది. కానీ తను చెప్పిన నెంబర్‌కి కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో వనితకి డౌట్ వచ్చి, "చూడు అమ్మాయి నువ్వు చెప్తున్న నెంబర్ తప్పేమో. మేబీ కరెక్ట్ చేసుకొని చెప్పు" అని అడిగితే, "లేదు ఆంటీ మా మమ్మీ నెంబర్ నాకు బాగా తెలుసు" అని చెప్తుంది. "మరి మీ ఇల్లు ఎక్కడ ఉంది" అని అడిగితే, "మా ఇల్లు బ్యాంకాక్‌లో ఉంది. మా అమ్మది ఒక మొబైల్ కూడా ఉంది" అని చెప్తుంది. "అవునా మొబైల్ ఫోనా" అని చెప్పి వనిత చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్ ఉండడమే గ్రేట్ కదా! సో, వనిత అనుకుంటుంది ఈ పిల్ల అనుకోకుండా ఇక్కడికి వచ్చిందేమో అంటే 1991 ఇయర్‌లోనే తనైతే వచ్చింది అనుకుంటుంది. సో, మళ్ళీ మిన్ చెప్పిన నెంబర్‌కైతే ట్రై చేసి చూస్తుంది. ఈసారి కూడా కనెక్ట్ అవ్వదు. దాంతో ఆ మిన్ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. "నాకు మా అమ్మ కావాలి. నేను మా ఇంటికి వెళ్ళాలి" అని చెప్పి చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వనిత అంటుంది, "చూడమ్మాయి నువ్వు మాత్రమే మీ మమ్మీని మిస్ అవ్వట్లేదు. నేను కూడా నా కూతుర్ని మిస్ అవుతున్నాను" అని చెప్తుంది. "అవునా ఆంటీ మీ అమ్మాయి ఎవరు? తను ఇప్పుడు ఎక్కడ ఉంది" అని మిన్ అడిగితే, "లేదమ్మా తను ఇప్పుడు ఇక్కడ లేదు. చాలా దూరం వెళ్ళిపోయింది" అని చెప్తుంది. అదే రోజు నైట్ వనిత మిన్‌ని తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. అప్పుడు మిన్ చాలా బాధపడుతూ, "ఆంటీ మీరు కూడా నా దగ్గరే పడుకోవచ్చు కదా! నాకు చాలా భయమేస్తుంది" అని చెప్తుంది. "సరే అమ్మాయి నీతోనే పడుకుంటా" అని చెప్పి ఆ బెడ్ మీద ఇద్దరు పడుకుంటారు. మిన్ వాళ్ళ అమ్మని పట్టుకున్నట్టుగానే వనితని పట్టుకొని పడుకుంటుంది. దాంతో మిన్‌ని చూసి వనితకి చాలా ఏడుపొస్తుంది. ఎందుకంటే తన కూతురు గుర్తుకు వస్తూ ఉంటుంది వారి. సో, అందుకే చాలా ఏడుస్తూ ఉంటుంది. అలా చాలా రోజులు గడిచిన తర్వాత 1992 అయితే వచ్చేస్తుంది. సో, ఆ పిల్ల కొంచెం పెద్దగా అవుతుంది కదా! అప్పుడు వనిత ఆ అమ్మాయి హైట్ అయితే చెక్ చేస్తుంది. అదే మన మిన్ హైట్ అయితే చెక్ చేస్తుంది. ఆ తర్వాత మిన్ ఇంటి బయటికి వెళ్ళి అక్కడున్న నాటి అంకుల్‌తో అలాగే అక్కడున్న అమ్మాయితో
పనితాతో అందరితో కలిసి చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. ఎందుకంటే 2024లో తనకి ఆడుకోవడానికి అయితే ఎవరు కనిపించరు. జస్ట్ వాళ్ళ అమ్మతోనే హైడ్ అండ్ సీక్ అయితే ఆడుకుంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు చాలామంది ఉంటారు తనతో ఆడుకోవడానికి. దాంతో మిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళతో హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ తను డ్రాయింగ్ రూమ్‌కి వెళ్ళి అక్కడ కూర్చొని బొమ్మలు గీస్తూ ఉంటుంది. అదే మనం 2024లో చూసాం కదా! వారికి ఒక అమ్మాయి డ్రాయింగ్ గీస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సో, ఆ అమ్మాయి ఎవరో కాదు మిన్నే. అది కూడా పాస్ట్‌లో గీస్తూ ఉంటుంది. కానీ తనకైతే 2024లో అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే 2024లో ఒక అమ్మాయి మాస్క్ పెట్టుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది కదా! ఆ అమ్మాయి ఎవరో కాదు, అది కూడా మిన్నే. సో, ఫ్యూచర్‌లో ఉన్న వారికి మిన్ అయితే అలా కనిపిస్తూ ఉంటుంది. ఇక మిన్ డ్రాయింగ్ వేసుకున్న తర్వాత మిన్ని తీసుకొని అక్కడి నుంచి వనిత బీచ్‌కి తీసుకెళ్తుంది. బీచ్‌లో అందరితో కలిసి చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది మిన్. అప్పుడు నాటి అంకుల్‌కి డౌట్ వచ్చి వనితని, మేడం ఇన్ని రోజులు గడుస్తున్నా ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా రాలేదు అని అడిగితే, అప్పుడు వనిత అంటుంది, చూడు నాటి, ఈ అమ్మాయి ఎవరో కాదు, నా కూతురు, నా డాటర్ అని చెప్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్, అందుకే నాకు ఇచ్చారు. నన్ను అడాప్ట్ చేసుకోమని చెప్పారు. అందుకే నేను తీసుకొచ్చాను, పెంచుకుంటున్నాను అంతే. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా కూతురు, ఎక్కడికి వెళ్ళదు, నాతోనే ఉంటుందని చెప్పి నాటితో అయితే చెప్తుంది. ఇక అందరూ బీచ్‌లో ఆడుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంటికైతే వచ్చేస్తారు. మిన్ బీచ్‌లో ఎక్కువసేపు ఆడుకుంటుంది కాబట్టి తనకి ఫీవర్ వచ్చేస్తుంది. వనిత వెళ్ళి తనకి ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటుంది. అప్పుడు మిన్ అంటుంది, నాకు మా అమ్మ కావాలి, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, నేను మా అమ్మని చాలా మిస్ అయిపోతున్నాను అని చెప్తుంది. చూడు స్వీటీ, నేనే మీ అమ్మను. నేను నిన్ను టేక్ కేర్ చేస్తున్నాను కదా, నేను మీ అమ్మని అని చెప్తుంది. లేదు, నువ్వు మా అమ్మవి కాదు, నాకు మా అమ్మ కావాలి అని చెప్పి అడుగుతూనే ఉంటుంది మిన్. అలా అనగానే వనితకి చాలా బాధేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వనిత అయితే చూస్తుంది. ఇంట్లో ఉన్న వారి ఫొటోస్‌ని, అలాగే తన హస్బెండ్ ఫొటోస్‌ని తీసుకెళ్ళి మొత్తం దాచేస్తుంది. సో, ఆ ఇంట్లో ఇప్పుడు వారి ఫొటోస్ అయితే కనిపించవు. అదే మనం 2024లో చూసాం కదా! ఆ రోజు వారి కొన్ని వెతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ ఫొటోస్ అయితే కనిపిస్తాయి. ఆ ఫొటోస్‌ని పాస్ట్‌లో మిన్‌కి కనిపించకుండా వనిత దాచిపెట్టి ఉంటుంది. ఇక వనిత నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూస్తే తన ముందు మిన్ అయితే కనిపిస్తుంది. అది కూడా మాస్క్ పెట్టుకొని కనిపిస్తుంది. అప్పుడు మిన్ అటువైపు చూపిస్తూ అక్కడ ఏదో ఉందని చెప్తుంది. సో, వనిత వెళ్ళి చూస్తే అక్కడ ఒక పక్షి అయితే కనిపిస్తుంది. ఆ పక్షి ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అప్పుడు మిన్ వెళ్ళి అక్కడ ఉన్న కిటికీనైతే ఓపెన్ చేస్తుంది. చూడు పక్షి, ఇక్కడి నుంచి అటు వెళ్ళిపో అని చెప్పి ఆ పక్షితో అంటుంది. కానీ ఆ పక్షి బయటకి వెళ్ళదు, అక్కడే చనిపోతుంది. ఆ పక్షి అలా చనిపోవడంతో మిన్‌కి చాలా బాధేసి వనితని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటుంది. నువ్వేం ఏడవకు తల్లి, సరేనా అని చెప్పి ఆ పిల్లతో కలిసి హైడ్ అండ్ సీక్ అయితే ఆడుతుంది. అదే 2024లో వాళ్ళ అమ్మతో అయితే ఆడుతుంది కదా, సేమ్ అదే విధంగా వనితతో అయితే ఆడుకుంటూ ఉంటుంది. వనిత కౌంట్ డౌన్ చేస్తూ ఉంటుంది. సో, మిన్ వచ్చేసి ఆ మాస్క్ పెట్టుకొని ఇల్లు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రోజు వారి తన కూతురికి వార్నింగ్ ఇస్తున్నప్పుడు పక్క నుంచి ఎవరో పరిగెడుతున్నట్లు కనిపిస్తుంది కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు మిన్నే. అలాగే పరిగెడుతూ అక్కడి నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రాయింగ్ వేసుకుంటూ ఉంటుంది కదా, ఆ అమ్మాయి కూడా మిన్నే. నెక్స్ట్ మిన్ అక్కడి నుంచి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి కబోర్డ్లో అయితే దాక్కుంటుంది. వనిత కూడా మిన్ని గుర్తుపట్టి ఆ కబోర్డ్ ఓపెన్ చేసి మిన్ని పట్టుకుంటుంది. సో, మొత్తానికి అలా ఆడుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ జరిగిన సంఘటనలన్నీ కూడా ఫ్యూచర్లో ఉన్న వారికైతే కనిపిస్తూ ఉంటాయి. ఇటువైపు మిన్‌కి ఎలీస్ వండర్‌ల్యాండ్ బుక్ అయితే కనిపిస్తుంది. ఆ బుక్‌ని తీసుకెళ్ళి వనితకి చూపించి, చూడండి ఆంటీ, నేను ఈ బుక్‌ని ఆల్రెడీ చదివాను. ఈ బుక్‌ని నేను చదివినప్పుడు పాతగా ఉంది, కానీ ఇప్పుడేమో చాలా కొత్తగా ఉంది అని చెప్పి వనితకి చూపిస్తుంది. మిన్ అలా మాట్లాడుతూ ఉంటే వనితకి కొంచెం డౌట్ అయితే వస్తూ ఉంటుంది. అప్పుడు మిన్ ఆ బుక్‌ని చదువుతావా అని వనితని అడుగుతుంది.
సో వెంటనే వనిత ఆ బుక్ని తీసుకొని చదువుతూ ఆ పాపనైతే పడుకోబెడుతుంది. సో మొత్తానికి మిన్ వాళ్ళ అమ్మ వారితో పడుకున్నట్టుగానే ఇక్కడ వనితతో అయితే పడుకుంటూ ఉంటుంది. ఆ బుక్ని చదువుతూ ఉన్నప్పుడు వనితకి ఆ బుక్లో ఉన్న వారి పేరైతే కనిపిస్తుంది. సో మళ్ళీ వనితకి చనిపోయిన తన కూతురు వారి అయితే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక వనిత వనిత మిన్ తన కూతురు కాదని అర్థమయ్యాక వెంటనే మళ్ళీ బేస్మెంట్ కిందికి వెళ్ళి ఆ మిషన్ అయితే ఆన్ చేస్తుంది. ఈసారి పోర్టల్ ప్రత్యక్షమై ఒక అమ్మాయిని అయితే కింద పడేస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు వారియే. ఆ అమ్మాయిని చూసి వనిత చాలా షాక్ అయిపోతుంది. ఏంటి నా కూతురు వస్తుంది అనుకుంటే ఎవరెవరో అమ్మాయిలు వస్తున్నారు అని చెప్పి చాలా షాక్ అయిపోతుంది. ఆ ఆ ల్యాబ్లో ఉన్న వారి ఏమో గట్టిగా అరుస్తూ అమ్మ నువ్వా, అమ్మ అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక్కడితే పార్ట్ 2 అయితే ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మిగిలిన ఇన్ఫర్మేషన్ పార్ట్ 3లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.